ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష. ఇందులో వారు మాట్లాడుతూ అధ్యక్ష వారు ఏమంటారు అధ్యక్ష, మా అందరి తరఫున మీరు పెద్ద మనిషిగా మాత్రమే అక్కడ కూర్చున్నారు తప్ప ఈ సభ నీ సొంతం కూడా కాదు. ఏంటి అధ్యక్ష ఇది? ఏమధ్యక్ష ఇది? ఏమధ్యక్ష ఇది? ఈ సభ నీ సొంతం కూడా కాదు అని అంటే దాని అర్థం ఏంటి అధ్యక్ష? సరే పెద్ద మనిషిగా కూర్చో, పెద్ద మనిషిగా మాత్రమే అక్కడ కూర్చున్నా. ఏంటి మాత్రమే? ఏంటి మాత్రమే అంటే అధ్యక్ష అది? ఏ సభాపతి స్థానంలో కూర్చున్న ప్రసాదరావు గారు సభాపతిగా మీకు కనపడట్లేదా? సభా స్థానంలో ఎవరు కూర్చున్నా సభాపతి. మీ మనసులో మీ రాజకీయ పార్టీకి మీకు ఒక రకమైనటువంటి ఏహభావం ఉండొచ్చు కొన్ని వర్గాల వల్ల. అంత మాత్రాన మీ భావాల్ని, మీ పార్టీ ఆలోచనల్ని మీ సభ్యుడి ద్వారా ఈరోజు సభాపతి స్థానంలో కూర్చున్న సభ్యుడి పైన ఆ రకంగా చులకనగా మాట్లాడటం ఇది ప్రజాస్వామ్యానికి, ఈ సమాజానికి అవమానకరం అధ్యక్ష. ఇది చాలా తప్పని పదే పదే చెప్తూ మీకు సభలో ఉన్నటువంటి సభ్యులంతా ఇప్పుడు మాట్లాడుతుంటే కూడా అధ్యక్ష వాళ్ళు లేచి ఏమంటున్నారు, ఏ రూల్ తీసుకొని మీరు సభ్యులకు మాట్లాడటానికి అవకాశం ఇస్తున్నారు అధ్యక్ష? నేను చెప్తాను అధ్యక్ష రూల్ పొజిషన్. అధ్యక్ష ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ పార్లమెంట్ ఎమ్మెన్ కౌల్ అండ్ షగ్దర్ స్పీకర్ గారికి ఉన్నటువంటి విశేషమైనటువంటి అధికారాలు చాలా స్పష్టంగా ఒకసారి చెప్తున్నారు అధ్యక్ష. స్పీకర్ రెగ్యులేట్స్ ద డిబేట్స్ and proceedings of the house. He determines when a member should be called upon to speak and how long he be allowed to speak. He can also impose time limit on speeches whenever necessary. అధ్యక్ష అది ఒకటే కాదు అధ్యక్ష, ఇంకా గౌరవ సభాపతి గారికి విశేషమైనటువంటి అధికారాలు కల్పించి సభను నడిపించడానికి ఈ ప్రజాస్వామ్యం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించినటువంటి భారత రాజ్యాంగం ప్రకారం ఇక్కడ గొప్ప నిర్ణయాలైనటువంటి కార్యక్రమం బాధ్యతలు అప్పచెప్పి మీరు ఆ బాధ్యతను నిర్వర్తిస్తూ ఉంటే, ఆ బాధ్యతను నిర్వర్తించేటువంటి మిమ్మల్ని సభాపతిగా చూడకుండా ఇంకో రకంగా చూస్తూ మాట్లాడినటువంటి మాటలు నిజంగా ఈ సభనే కాదు సమాజం మొత్తాన్ని గాయపరిచే అధ్యక్ష. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఇది కాదు విధానం. మీ సభ్యుడు మాట్లాడింది మీ పార్టీ ఆలోచనది, మీ నాయకుడు కేసీఆర్ గారు ఆలోచన. ఇదేనా మీకు మొన్న లెజిస్లేటివ్ పార్టీ సమావేశం పెట్టి వారు మీ అందరికీ ఉద్బోధన చేసి పంపించింది ఇటువంటి మాటలు మాట్లాడటానికైనా సభలో? ఏం మర్యాద అయింది? ఒక సభాపతిని కూడా గౌరవించలేనటువంటి మీ సంస్కారం చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నట్టుగా ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఈ సభ గౌరవాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం తప్పనిసరిగా కొన్ని కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనే మేము భావిస్తా ఉన్నాం అధ్యక్ష. ఇప్పటివరకు సభ్యులు మాట్లాడినటువంటి అంశాలు, అనేక మంది మంత్రులు మీ దృష్టికి తీసుకొచ్చినటువంటి అంశాలు, మీరు పదే పదే వారిని వారించి సభను ఆర్డర్లో పెట్టి సభ్యుడు గౌరవంగా మాట్లాడటం కోసం మీరు చేసిన ప్రయత్నాన్ని కూడా వారు క్వశ్చన్ చేస్తూ మాట్లాడినటువంటి విధానాన్ని తీవ్రంగా మేమందరం దీన్ని ముక్త కంఠంతో ఖండిస్తూ సభా ఉందాన్ని, సభా గౌరవాన్ని, ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం డెఫినెట్గా ఆ సభ్యుడు మూడ్ ఆఫ్ ది హౌస్ ప్రకారం ఆ సభ్యుడిని, సరే మా సభ్యులు చాలామంది పూర్తిగా ఈ సభ నుంచి ఎక్స్పెల్ చేయమని చెప్పినారు, కానీ మాకు ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంది, సభా వ్యవహారాలపైన గౌరవం ఉంది. ఇదే అధ్యక్ష మాట్లాడుతున్నటువంటి ప్రతి సందర్భంలో ఈ రకమైనటువంటి రన్నింగ్ కామెంట్ చేస్తూ సభని నవ్వులు పాలు చేసేటువంటి వ్యవహారమే ఇది ప్రజాస్వామ్యానికి పతనానికి దారితీస్తుంది. ఇది కరెక్ట్ కాదు. మీరు సర్కాసిజంతో లేకపోతే సభా నాయకుల్లో లేకపోతే సభాపతి పైనో లేకపోతే మంత్రులు మాట్లాడుతున్నప్పుడు మాట్లాడుతూ ఏహియాలుగా మాట్లాడుకుంటూ పోవటం అనేది ఏ సభకి శోభను తీసుకొని రాదు, గౌరవాన్ని తీసుకొని రాదు. మనం అందరం ఈ సభ ఔన్నత్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అధ్యక్ష. అందుకే మా ప్రజాస్వామ్యం పైన సంపూర్ణమైనటువంటి గౌరవం, మర్యాదలు, ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి జాతీయ పార్టీగా, రాజకీయ పార్టీగా
మేము ఆలోచన చేసి ఒక నిర్ణయం చెప్తున్నాం. పూర్తిగా సభ్యుడిని ఈ సభ నుంచి ఎక్స్పెల్ చేసేటటువంటి